వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. దువ్వాడ జంట అంటే మొట్టమొదటిగా దువ్వాడ శ్రీనివాస్ గారిని, దివ్యల మాధురి గారు కానీ వాళ్ళు ఎంత ఫేమస్ అయ్యారో ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వాళ్ళిద్దరు జంట తెలియనివంటూ ఎవరు లేరండి. వాళ్ళు ఒక శారీ మందిర్ పెట్టడం, ఆ శారీ మందిర్ అందరితో ఫేమస్ అవ్వడం, అలాగే దివ్యల మాధురి గారు ఇప్పుడు దువ్వాడ మాధురి గారు మీకు బిగ్ బాస్కి వెళ్ళటం అన్నీ కొద్దిగా పాజిటివ్గా మాట్లాడడం అంటే వే ఆఫ్ టాకింగ్ అక్కడ నేర్చుకున్నారు కొన్ని విషయాలు. ఏమని మాట్లాడే విధానం నేర్చుకోండి అని అక్కడ ఎక్కువగా శివాజీ గారు కానీ, అక్కినేని నాగార్జున కానీ మిగతా వాళ్ళు చెప్పడం కొద్దిగా పాజిటివ్గా అనిపించింది అనమాట. అది ఈ మధ్యన ఇవాళ తిరుపతి వెళ్ళటం, అలాగే వీళ్ళ తిరుపతిలో ఫోటోలు తీసుకోవడం ఇవన్నీ కూడా వివాదాస్పదమైనవి. అవన్నీ కూడా దానికి తగిన సమాధానం చెప్పామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా వీళ్ళిద్దరూ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క వీడియోలు బయటకు వచ్చినాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరూ ఒక వ్యాఖ్యలు చేశారండి. అంటే వైఎస్ఆర్‌ని తిట్టమని ఎవరో ప్రెషర్ చేశారు. ఆ ఇంటర్వ్యూలో వైఎస్ఆర్ గారిని తిట్టడం ఏంటి అని చెప్పేసి కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ఆ యొక్క ఒక ఫేమస్ జర్నలిస్టు అతను ఒక ఇంటర్వ్యూ చేశారనమాట. దాంట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడాయన. అంటే అంటే అతి త్వరలో మీరు జనసేన, టీడీపీ పార్టీలో జనసేన గాని, టీడీపీలో గాని జాయిన్ అవుతారా అన్న ప్రశ్నకి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఎట్టి పరిస్థితిలోనూ జనసేనలోనూ, టీడీపీలోనూ జాయిన్ అవ్వను అని చెప్పేసారండి. మరి ఏ పార్టీలో అంటే మిగిలింది మనకి బీజేపీ. బీజేపీ పార్టీలో అంటే జనసేన, టీడీపీ జాయిన్ అవ్వనంటే ఇక మిగిలిన పార్టీ ఏముంది ఇంకా? బీజేపీ. అంటే బీజేపీలో జాయిన్ అవుతారా అని అడిగిన ప్రశ్నకి ఏమో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. దానికి దివ్యల మాధురి గారు కూడా వత్తాసు పలికినట్టు అనిపించిందండి ఇది. అంటే కొద్దిగా వైఎస్ఆర్‌సీపీ ఆయన ఆ పార్టీ సస్పెండ్ చేయడంతో, ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారి ఇష్యూతో వైసీపీ పార్టీ వాళ్ళు ఆయన్ని ఆ పార్టీ నుంచి దూరం పెట్టడం జరిగింది. ఈయన దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పేదేంటంటే, నన్ను ఎంత దూరంగా పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు ఇప్పటికీ అభిమానమే. ఆయనంటే నాకు ఇష్టము. ఆయన కలుసుకోవాలని ఉంది అని ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందన్నమాట ఇది. వీళ్ళు నాతో కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట ప్రత్యేకంగా. నంబర్ ఆఫ్ శారీ మందిర్, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టాలని, పేరు ప్రఖ్యాతులు సాధించుకోవాలని, త్వరగా అంటే వీళ్ళు వకీలుగా నిజమా అబద్ధమో తెలీదు కానీ నెక్స్ట్ మీ వారసుడు వస్తారా? ఇలాగ ఏవో ప్రశ్నలు అడిగేవారండి. అంటే వ్యూస్ గురించి అయ్యి ఉంటది. ఇలాంటి ప్రశ్నలు అడిగితే వాళ్ళు కూడా చాలా టాక్ట్‌ఫుల్‌గా చెప్పడం జరిగింది. అలాగే సినిమాల్లో నటిస్తారా? సినిమాలు తీస్తారా? ఇలా అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ దువ్వాడ జంట మరి రాబోయే కాలంలో ఏ విధంగా మరి వాళ్ళు ముందుకెళ్తారు? ఏ పార్టీలో ఉంటారు? వైఎస్ఆర్‌సీపీలో కంటిన్యూ అవుతారా? అంటే యాక్చువల్లీ ఇంకా అభిమానం ఉందని చెప్తున్నాడు ఆయన. మరి తీరా చూస్తే మరి చాలా కాలం నుండి ఆయన ఆ పార్టీ నుంచి బయట ఉండటం జరిగింది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి కాలమే నిర్ణయిస్తుంది. ఈ దువ్వాడ జంట ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఒకళ్ళకైతే విడాకులు కోర్టు మంజూరు చేసిందని చెప్తున్నారు. ఇంకొకరికైతే అంటే వాళ్ళకి ఇంకా ప్రస్తుతానికైతే కలిసే ఉన్నారని చెప్తున్నారు. ఇంకొకళ్ళు మాత్రం ఇద్దరిలో ఒకళ్ళకి ఇంకా కోర్టు నుంచి వాళ్ళకి విడాకులు రాలేదు. అందుకే మేము కలిసి ఉంటున్నాము. ఆ తర్వాత పెళ్లి, ఈ వారసుడు ఇయన్నీ కూడా వ్యూస్ గురించి అయి ఉంటది. ఏం జరగబోతుంది భవిష్యత్తులో చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.